నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. తిరుమల లడ్డూలో జంతువులతో చేసిన నెయ్యిని అలాగే వేస్ట్ నెయ్యిని కలిపి అతి కిరాతకమైన చర్యలు చేపట్టింది గత ప్రభుత్వము. దాని గురించి ప్రజల అభిప్రాయం ఎలా ఉందో మనం కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, తిరుమల లడ్డూలో జంతు కళేబరాలతో చేసిన నెయ్యిని వాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని మీద మీ స్పందన, అది నిజమంటారా? మీడియా చెప్తున్న దాన్ని బట్టే మేము కూడా అది నిజమని అనుకుంటున్నాము. అంటే రిపోర్టులతో సహా చూపించిన తర్వాత నిజం కాదని ఏ విధంగా అనుకోగలము? అంటే అధికార పక్షము ప్రతిపక్షము విమర్శలు చేసుకోవటం వరకు ఏది కరెక్ట్ కాదనేది చెప్పలేము. కానీ ఒక రిపోర్ట్లు కూడా తీసుకొని వచ్చి దీన్ని వాస్తవమేను అనే విధంగా చెప్తున్నప్పుడు మేము నిజమని అనుకుంటున్నాము. కానీ ఈ విధంగా చేయటం అనేది ఒక రాజకీయ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన ఇది. కానీ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూవే కాదు, ఇది మన దేశానికి సంబంధించిన ఇష్యూవే కాదు, అంతర్జాతీయ సంబంధించి భక్తులు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు. ఈ ఇంతమంది మనోభావాలు దెబ్బతీయటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన మన రాష్ట్రంలో జరగటం అనేది ఈ విధంగా చాలా దౌర్భాగ్యమైన విషయం. కానీ ఈ విధంగా జరగకుండా ఉంటే బాగుండు. కానీ ఈ విధంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రజలు ఏ విధంగా ఆరాధిస్తారో ఆ వెంకటేశ్వర స్వామికే ఘోరమైన తప్పిదం చేసింది గత ప్రభుత్వం. ఆ తప్పిదం ఏంటంటే ప్రజలు ఇష్టప్రసాదంగా తినే తిరుమల లడ్డులో జంతువుల కళేబరాలతో చేసిన నెయ్యిని సప్లై చేసి గత ప్రభుత్వం గత పాలకులు దాన్ని నాసిరకంగా నెయ్యిని కలిపి దాంట్లో వచ్చిన డబ్బుతో బతికిన నాయకులు గత ప్రభుత్వ నాయకులు. ఇది చాలా సిగ్గుచేటండి. మన తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు తిరుమల లడ్డుని మహాప్రసాదంగా స్వీకరించి తిని దేవుడి ముందు పటాల ముందు పెట్టుకొని పూజించి ఆ లడ్డుని తినే ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డుని ఈ కళేబరాలతో జంతువులతో వచ్చే నెయ్యితో చేశారంటే అది మన రాష్ట్రానికే కాదు, మన రాష్ట్రం చేసిన తప్పు. మన భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం దీని గురించి చెప్పుకుంటుంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఇది ఘోరమైన తప్పిదం. ఇది కానీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలో కానీ ఇది కానీ తేలితే ఇంకా ప్రపంచంలోనే ఎవరు చేయని తప్పిదం మన గత ప్రభుత్వం చేసింది. ఆ తప్పిదాన్ని మేము ఎంతో ఖండిస్తున్నాం. ఈ పాలకులు ఎంతో ఇదితో తిరుమలని ఒక దైవ స్వరూపంగా మార్చి అక్కడ ఆధ్యాత్మిక చింతన ఉంచాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక్కొక్క అక్రమాలు బయటికి వెలికితీస్తున్నారు. ప్రధానంగా కోట్లాది మంది హిందువులు హైందువులందరూ కూడా కొలిచేటువంటి ఈరోజు ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఆరాధిస్తుంటారు. వెంకటేశ్వర స్వామి ఆ స్వామిలో గుడిలో ఉన్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటికి వెలిగి బయటకు వస్తున్నాయి. మరి ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే భక్తులందరూ కూడా తీసుకున్నటువంటి ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూ ప్రసాదం, ప్రధానంగా ఎక్కువగా జరిగేటువంటి అమ్ముడుపోయేటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్కరు ఇష్టంగా అసలు చాలా ఇదిగా తీసుకొని ఎక్కడెక్కడ బయట నుంచి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మన తిరుమల ప్రసాదాన్ని ఇతర దేశాలకు కూడా తీసుకెళ్తుంటారు అనమాట భక్తులు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు. మరి అటువంటి ప్రసాదాన్ని అంత స్వామి భక్తి భావంతో స్వీకరించిన ప్రసాదంలో కూడా ఈరోజు ఎంత కల్తీ జరిగిందంటే ఒక్కొక్కటి ఈరోజు నిన్న నాయకులందరూ కూడా బయట తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దీన్ని ఒక్కొక్కటిగా బయటకు పెడుతూ గుజరాత్ లో ఎక్కడైతే దీని కేంద్ర కార్యాలయం ఒక ఇది ఉందో సంస్థ ఉందో ఆ సంస్థ మొత్తం వాళ్ళే నివేదిక ఇచ్చారనమాట. మాకు సప్లై చేసినటువంటి నూనెలో దానికి సంబంధించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో ఇటువంటివన్నీ కెమికల్స్ కలుపుతుంటాం. ఆ కెమికల్స్ తో భాగంగా కొన్ని జంతువుల నుంచి కళేబరాల నుంచి తీసినటువంటి వచ్చే రసాయనాల నుంచి నూనెని తయారు చేస్తున్నాం, నెయ్యి తయారు చేస్తున్నాం.
వాటిని కలిపి ఈ రోజు లడ్డూని అపవిత్రం చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొత్తం భ్రష్టు పట్టించినటువంటి ఈ గత ప్రభుత్వం పాలక మండలి ఏదైతే ఉందో వీళ్ళందరి మీద కూడా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళందరినీ శిక్షార్హులు చేయాలని చెప్పి కోరుకుంటూ ఒక సామాన్య మన పౌరుడిగా నేను తెలియజేస్తున్నాను. అందరూ నమస్కారం. నా పేరు భాస్కర్. నేను ఒక సామాన్యుడిగా నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజులుగా గత ప్రభుత్వంలో ఈ తిరుమల లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డుని జంతువుల యొక్క వాటి వ్యర్థంతో వచ్చే నెయ్యితో ఈ తిరుమల లడ్డుని తయారు చేయటం, దానిని పేద ప్రజలకి పంచటం అనేది ఇది ముమ్మాటికి ఇది పెద్ద తప్పే. దీనిని ఈ ఆరోపణలు గత ప్రభుత్వం మీద ముమ్మరంగా వస్తూ ఉన్నాయి. ఇది నిజంగా ఈ ఆరోపణ నిజమైతే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి వ్యవహారాలు చేశారో వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడతాయి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి శిక్షలు పడే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఏదేమైనా మన ప్రపంచంలోనే చెప్పుకోదగినటువంటి ఆలయం తిరుమల. ఈ తిరుమలని నేను ఒక సామాన్యుడిగా, ఒక కామన్ మ్యాన్గా మేమందరం కూడా తిరుమలకి వెళ్ళి దైవ దర్శనం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆయన నమ్మి ఆయన కాడికి వెళ్ళి దర్శించుకొని ఆయన ప్రసాదాలని తీసుకొని మేము ఎంతో శ్రేష్టంగా తీసుకునే ఈ ప్రసాదాలని ఈ విధంగా జంతువుల యొక్క వ్యర్థంతో వాళ్ళ యొక్క దాని యొక్క నెయ్యితో వచ్చిన ఆ నెయ్యితో ఈ లడ్డులను తయారు చేసి పంచడం అనేది ముమ్మాటికి పాపము. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వం మీద ఈ ఆరోపణలు వస్తున్నాయో ఈ ఆరోపణలు కానీ నిజమైనట్లయితే తప్పకుండా వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా నేను ఒక సామాన్యుడిగా ఈ యొక్క విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుమలలో ఎంత పవిత్రంగా భావిస్తామో మనకు తెలుసు. అలాంటి లడ్డుని ఇలా చండాలంగా చేయడం చాలా అంటే చాలా బాధాకరం అండి. మరి ఇంత చండాలైన పరిస్థితుల్లో అసలు ప్రభుత్వాలను ఎట్లా నడిపిస్తున్నారండి? కొంచెం అయినా సిగ్గు శరం లేదు ఈ చండాలమైన ప్రభుత్వాలకి. మీరు చేసే పనులు మీరు చేసుకోండి. ఈ దేవాదాయ శాఖలో ఎంత పవిత్రంగా భావిస్తామో మాకు తెలుసు. అది మీరేం మాకు డబ్బులు ఇట్లా మేము దర్శనాలకు కూడా మేము డబ్బులు పెట్టుకొని మేము పోయి దర్శనాలు చేసుకొని అంతా చూసుకుంటా వస్తుంటే మేము తీసుకునే ప్రసాదాల్లో కూడా ఇలాంటి చండాలమైన పనులు ఏంటండి? మరీ దారుణం కాకపోతే కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదండి.